ఎవ్రీవన్ వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. ఈ రోజు వీడియో వచ్చేసి డైలీ వేర్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. సో గోల్డ్ అండ్ డైమండ్స్ వి కొన్ని డైలీ వేర్వి నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. సో అవి నేను డైలీ వేసుకుంటూ ఉంటాను. సో అవి మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఎప్పుడు అదే పనిగా వీడియో అయితే చేయలేదు. నార్మల్ గా అయితే చెప్పింటాను ఈ రోజు తీసుకున్నాను ఇదే అదని, కానీ కలెక్షన్ అన్ని కలిపి ఒకసారి చూపించలేదు. అవి సింపుల్ అనమాట నా దగ్గర ఉన్నవి. దాంట్లో ఒక 3 డైమండ్స్ దాకా ఉన్నాయి. అవి కూడా ఎక్కడ కొన్నాను అనేది మీకు చెప్తాను. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి నేను రీసెంట్ గా తీసుకున్నాను. 11 గ్రామ్స్ ఉందన్నమాట. ఇదైతే శారీస్ పైకి కుర్తా సెట్స్ పైకి చాలా బాగుంటుంది. ఉన్నాయి కదా సన్న బ్లాక్ బీడ్స్, చాలా చిన్నగా ఉంటాయి. 3 లైన్స్ వచ్చాయి. ఇక్కడ మధ్యలో అయితే గోల్డ్ బీడ్ వచ్చింది. తాలిగుట్లు ఉంటాయి కదా అలా ఉంటుంది. దానికి ఎనామిల్ పెయింట్ వచ్చింది. వెయిట్ కూడా చాలా ఉంది. ఇది ఇక్కడ కూడా 2 గోల్డ్ బీడ్స్ వచ్చాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నాది ఇంకొకటి బ్లాక్ బీడ్స్ ఉంటే అది ఎక్కువ వేసుకోవట్లేదని చెప్పేసి అది వేసేసి ఇంకా కొంచెం మనీ యాడ్ చేసి ఇది తీసుకున్నాను. మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి నేను చూపిస్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది 5 to 6 ఇయర్స్ నుంచి నేను చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. ఇది చాలా థిన్ బ్లాక్ బీడ్స్ అన్నమాట, చిన్న చిన్నవి. అండ్ ఇక్కడ ఒక స్టోన్ వచ్చి ఉంటుంది, వైట్ స్టోన్. కానీ ఇది నార్మల్ స్టోనే, డైమండ్ అయితే కాదు. ఇది 4 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇది ఎలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఈవెన్ వెస్ట్రన్ వేర్ కి వాటికి చాలా బాగుంటుంది. నార్మల్ డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అనమాట. 2 లైన్స్. ఇప్పుడు ఫస్ట్ చూపించిన 3 చైన్స్ కి అనుకోకుండా మీకు ఒకటే లైన్ గా చూపించాను కదా. సో ఇవన్నీ బీడ్స్ ఒకేలా ఉంటాయి, చాలా థిన్ గా ఉంటాయి. గోల్డ్ తో ఇలా అల్లింటారు అనమాట. అంటే 2 లైన్లు ఉంది కాబట్టి ఇది తులం ఎబో ఉంటుంది, 10 గ్రామ్స్ ఎబో ఉంటుంది. కిందవి స్టోన్స్ ఉంటాయి అనమాట, వైట్వి. ఎక్కువ ఇక్కడ గుచ్చుకుంటూ ఉంటది, కానీ చాలా బాగుంటుంది. ఇది ఎన్ని ఉన్నా సరే గోల్డ్ అవన్నీ వేస్తామో లేదో తెలియదు, కానీ బ్లాక్ బీడ్స్ కి అయితే నేను బాగా న్యాయం చేస్తాను. సో చేంజ్ చేస్తూ ఉంటాను. అది సింపుల్ వేసుకుంటాను అనమాట. మళ్ళీ అవి హెవీగా ఉన్నా నాకు ఇష్టం ఉండదు. ఇది అంతే, ఇలా వైట్ స్టోన్స్ వచ్చి ఉంటాయి. బీడ్స్ అయితే ఇలా సన్నగా ఇలా ఉంటాయి. ఫస్ట్ చూపించిన 3 చైన్స్కి ఇలా సన్నగానే ఉన్నాయి. బ్లాక్ బీడ్సే చూపిస్తున్నాను కదా. సో ఇది ఎందుకు చూపిస్తున్నాను పగడాలైనా సరే అంటే, ఇది షాప్లో మేము చూసినప్పుడు ఇది బ్లాక్ బీడ్స్లో ఉంది, పగడాల్లో ఉంది. కంపేర్ చేస్తే నాకు పగడాలు బాగా నచ్చింది. సో ఇది కూడా 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అన్ని ఇలా బంచెస్ లాగా గుత్తులు గుత్తులు ఉంటాయి పగడాలతో. చాలా బాగుంది ఇదైతే. ఇది వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది. అంత ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, కానీ నియర్లీ 2 తులాస్ దాకా ఉంటుంది. ఎందుకంటే వెయిట్ తెలుస్తుంది అన్నమాట. బంచెస్ లా ఉంటుంది. ఇది కూడా శారీస్ పైకి సింపుల్ గా వేసుకోవాలన్నా చాలా బాగుంటుంది. చెప్పా కదా ఈ పగడాల ప్లేస్ లో బ్లాక్ బీడ్స్ ఇస్తారు. కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మనం చూపించినా వాళ్ళు చేయిస్తారు. రెడీమేడ్ కూడా ఉంటాయి. ఇదైతే రెడీమేడ్. అండ్ ఇప్పుడు మీకు డైమండ్స్ చూపిస్తాను. ఇది జ్యువెలరీ పేరు తంగల్. నవంబర్లో 15th వెడ్డింగ్ యానివర్సరీ అని దుబాయ్ వెళ్ళాం కదా, గిరి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. తంగల్స్ అని జ్యువెలరీ ఉంది అక్కడ, కేరళ వాళ్ళది. సో దాంట్లో డైమండ్స్ ది అనమాట ఇది. సో అక్కడ తీసుకున్నాము. డైమండ్స్ కి ఎక్కువ పడుతుంది వీటికి. ఇదేంటంటే మొత్తం గోల్డ్ వచ్చింది చైన్ సన్నగా. తర్వాత ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఇటు సైడ్ 5 ఇటు సైడ్ 5 వచ్చాయి. ఇదంతా డైమండ్స్ అనమాట. 3 స్క్వేర్ బాక్స్ లా ఉండి వచ్చి ఉంటుంది. వెయిట్ అయితే గుర్తులేదు, ఎందుకంటే డైమండ్స్ ప్లస్ గోల్డ్ ఉంటుంది కదా. సో నాకైతే గుర్తు. డైమండ్స్ మనం ఇప్పుడు ఏ ఐటమ్ తీసుకున్నా సరే 18 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది. డైమండ్స్ రిలేటెడ్ అయితే ఐటమ్ అవన్నీ 22 క్యారెట్ గోల్డ్.
డైమండ్స్లో అంతే, ఎందుకంటే అవి చైన్స్ 18 క్యారెట్ అనుకోండి, స్ట్రాంగ్గా ఉంటుందంట బ్రేక్ అవ్వకుండా. సో అందుకని ఎక్కువ 18 క్యారెట్స్ యూజ్ చేస్తారు. చూడండి డైమండ్స్ ఇలా ఉన్నాయి. ఇలా చైన్ అయితే ఇలా వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూపించేది మీకు నాది ఫస్ట్ ది డైమండ్స్ మంగళసూత్ర అనమాట. ఇది 10th వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చారు. తనిష్క్లో తీసుకున్నది ఇది. ఈ డైమండ్ 3 వచ్చేసి నియర్లీ 95,000 అలా పడినవి. ఇంకొకటి అవన్నీ అయితే నాకు గుర్తులేదు. మనకి ఫోరం మాల్కి నియర్లో తనిష్క్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకున్నాము. తీసుకొని 5 years అవుతుంది 10th వెడ్డింగ్ యానివర్సరీకి. ఇవి నార్మల్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి చూడండి, నార్మల్ సైజు. అవి బ్లాక్ బీడ్స్ గోల్డ్తో ఉంటుంది. ఇది ఎక్కువ వేస్తూ ఉంటా డైలీ. ఇది డైమండ్స్ కొద్దిగా ఇలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ తీసుకున్నది ఇది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అనుకోకుండా. నేను ఆల్మోస్ట్ సేమ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఎందుకు అక్కడ ఇదే నచ్చింది. సో ఇది అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బీడ్స్ అయితే మోస్ట్లీ డైమండ్స్కి ఇక్కడ సేమ్ ఇస్తారనమాట. లేదు అంటే ప్లెయిన్ గోల్డ్లో ఉంటుంది. ఇది పెండెంట్ వచ్చేసి కొంచెం ఇక్కడ హెవీగా వచ్చింది. దాని తర్వాత బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్తో ఉంటుంది ఇక్కడ. ఇది లాస్ట్ ఇయర్ మార్చ్లో తీసుకున్నాము. 1 lakh దాకా పడింది. ఇవన్నీ ఏంటంటే అప్పుడు మేము తీసుకున్న కాస్ట్ అనమాట. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా. ఇంకా నాకు 2 ఉన్నాయి కానీ బ్లాక్ బీడ్స్. అవి పెద్దవన్నమాట, ఇట్లా లాంగ్గా వచ్చి మనకు 3 తులాస్ అవి ఉంటాయి చూడండి, ఓల్డ్ మోడల్స్. కింద లాకెట్ వచ్చి ఉంటుంది. అవి ఏంటంటే ఇంకా బ్యాంక్లో పెడతాం కదా లాకర్లో, సో అక్కడ ఉన్నాయి. అవి ఫొటోస్లో ఉంది, ఎప్పుడైనా చూపిస్తాను మీకు. నావి మ్యారేజ్ అప్పుడు మా మదర్ వాళ్ళు పెట్టినవన్నమాట అవి. దగ్గర 4 లాంగ్ చైన్స్ ఉన్నాయి కానీ గోల్డ్వి అంతగా వేసుకోను అనమాట. రేర్ ఇంట్లో మన ఇంట్లో ఫంక్షన్ అయితేనే వేసుకుంటాను. ఇవైతే డైలీ బాగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇట్లా బ్లాక్ బీడ్స్లో అయితే నేను ఆర్టిఫిషియల్ అయితే ఎక్కువ వేసుకోను, అన్ని గోల్డ్వే వేసుకుంటూ ఉంటాను. డైలీ వేర్ అయితే ఎన్నున్నా సరే అవి పక్కన పెడతాము, ఇలా చిన్నవే వేసుకుంటాము. ఎక్కువ మటుకు చిన్నవే బెటర్ అనమాట. బ్లాక్ బీడ్స్ ఎక్కువ 3 grams నుంచి 4 grams నుంచి కూడా ఉంటాయి. నాది ఫస్ట్ తక్కువ అంటే మీకు చూపించా చూడండి 4 gramsది. రిమైనింగ్ అన్ని తులా అంటే 10 grams ఎవోనే ఉన్నాయి. చూసారు కదా ఈ వీడియోని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.